ఫ్రెండ్స్ ఏంటి వీరు ఎక్వేరియం పెట్టుకొని కూర్చున్నాడు అనుకుంటారా? ఈ రోజు నేను మీకు చూపించేటువంటి ఫోన్ మాత్రం సింప్లీ క్రేజీ. అంటే మొట్టమొదటిసారిగా రెడ్మీలో నోట్ సిరీస్ లో IP68 రేటింగ్ తో మనకి ఫోన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఆల్రెడీ నేను దీన్ని డిప్ చేసి అరౌండ్ 11 మినిట్స్ అవుతుంది. ఇది 1.5 మీటర్ డెప్త్ లో 30 మినిట్స్ దాకా అయితే సస్టైన్ అవ్వదు. ఇదైతే 1.5 మీటర్ డెప్త్ అయితే ఉండదు, అంతకన్నా తక్కువే. నా ఇంటెన్స్ ఏంటి అంటే ఇది వాటర్ లో పడ్డా గానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఆల్మోస్ట్ ఆల్ తక్కువ. ఎందుకంటే ఇందులో మనకి IP68 రేటింగ్ తో రావడం జరుగుతుంది. ఇంతకీ ఈ మొబైల్ ఫోన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ రెడ్మీ ఈ రోజే అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 13 Pro Plus. ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు టియర్ డౌన్ కావాలా? సో ఒకవేళ టియర్ డౌన్ కావాలి అన్నట్లయితే కనుక వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో గనక 15K లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే ఎవరి చేత టియర్ డౌన్ చేపిస్తానో తెలుసా? గెస్ చేయండి, కామెంట్ చేయండి, ముందు వీడియోని అయితే లైక్ చేయండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈసారి వీళ్ళు కలర్ కూడా కంప్లీట్లీ చేంజ్ చేశారు, ప్యూర్ రెడ్. ఆఫ్ కోర్స్ ప్రీవియస్లీ రెడ్మీ 13C లో కూడా మనం ఇదే చూసాం. మీ నోట్ 13 Pro Plus, అదేనండి రెడ్మీ నోట్ 13 Pro Plus. ఇందులో ఉన్నటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్, లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ తో పాటు టాప్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్, అలాగే వేరియంట్ ఇక్కడ మనకు పంపించింది 12+ 256GB వేరియంట్, అండ్ ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో ఫ్యూజన్ పర్పుల్. ఇవే కాకుండా మీకు మరొక రెండు కలర్స్ కూడా ఉంటాయి, ఫ్యూజన్ వైట్ అలాగే ఫ్యూజన్ బ్లాక్. సో కానీ ఫ్యూజన్ పర్పుల్ ట్రై చేయండి, ఇది మాత్రం క్రేజీ. ఆఫ్ కోర్స్ వీళ్ళు హైలైట్ చేస్తుంది కూడా ఇదే. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని హైలైట్ ఫీచర్స్ ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. IP68 నోట్ సిరీస్ లో మొట్టమొదటిసారిగా కర్వ్ డిస్ప్లే అండ్ ఇన్ఫాక్ట్ Wi-Fi 6 తో పాటు NFC ని కూడా తీసుకొచ్చారు. సాధారణంగా చైనీస్ వేరియంట్ లో వీళ్ళు ఎక్కువగా తీసుకొస్తుంటారు, బట్ ఇండియన్ వేరియంట్ లో కూడా NFC ని తీసుకొచ్చారు. ఇది మాత్రం క్రేజీ. మన క్రెడిట్ కార్డ్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా, డెబిట్ కార్డ్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ఫోన్ ద్వారానే మీరు పేమెంట్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అంతా బానే ఉంటుంది, కానీ ప్లాస్టిక్ ర్యాప్స్ కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఆలస్యం చేయకుండా దీనిలో ఉండేటువంటి సీల్ ని కూడా మనం బ్రేక్ అయితే చేసేద్దాం. బాక్స్ డిజైనింగ్ మాత్రం ఈసారి కొంచెం రెడ్ గా చాలా 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 బాగుంది. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి రెడ్మీ అని, నాకైతే OnePlus ఫోన్ అన్బాక్స్ చేస్తున్నాను, ఎందుకంటే అది కూడా రెడ్డిష్ గా ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. ఒక యూజర్ మాన్యువల్ అండ్ బ్లాక్ కలర్ సిలికాన్ కేస్ అయితే తీసుకొచ్చారు. ఈ డిజైన్ మాత్రం చాలా డిస్టర్బ్ చేస్తుంది, బట్ క్వాలిటీ అయితే బానే ఉంది. అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఇక్కడ. ఇక బాక్స్ లో మనకి డివైస్ ఉంది. వావ్, నిజంగా చూపిస్తా కంగారే ఉంది. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే Type A to Type C కేబుల్ అలాంగ్ సైడ్ విత్ 120 వాట్స్ ఆఫ్ చార్జర్ కూడా ఇన్ ద బాక్స్ లో ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఇక వీటన్నిటి పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూసేద్దాం. నిజంగా ఈ కలర్ మాత్రం ఫెంటాస్టిక్. అంతే వేగన్ లెదర్ బ్లాక్ తో, మిగతా రెండు ఏవైతే ఉన్నాయో అవి గ్లాస్ బ్యాక్ తో రావడం అయితే జరుగుతుంది. అండ్ అన్ని కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ తోనే మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఫోన్ యొక్క థిక్నెస్ వచ్చేటప్పటికి మీకు 8.9 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. అలాగే ఫోన్ యొక్క టోటల్ వెయిట్ వచ్చేటప్పటికే 206 grams. నోట్ సిరీస్ లో మొట్టమొదటిసారిగా వీళ్ళు కర్వ్డ్ IP68 డిజైన్ చాలా హ్యూజ్ బంప్ ని తీసుకొచ్చారు. ఈవెన్ డైరెక్ట్ 200 మెగాపిక్సెల్ సెన్సార్, ఇది పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ ఇట్లాంటిది ఏం కాదు, డైరెక్ట్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారంట. అండ్ ఫైనల్లీ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా. మరిన్ని విషయాలు అయితే మాట్లాడేసుకుందాం. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీద చూసారంటే స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ఇది USB సెకండ్ జనరేషన్ దే, అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. దీంట్లో రెండు ఫిజికల్ సిమ్స్ ఉంటాయి కానీ మీరు మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు, టాప్ మీరు చూసారంటే IR బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్ తో పాటు ప్రెషర్ రిలీజ్ హోల్ అయితే ఉంటుంది. అంటే ఇది IP68 ఉంటుంది కాబట్టి లోపల ప్రెషర్ ని రిలీజ్ చేయడం కోసం దీని అయితే యూజ్ చేస్తుంటారు. అండ్ బ్యాక్ సైడ్ చూసారు కదా, క్వాడ్ కలర్ కి సంబంధించినటువంటి వీగన్ లెదర్ తో దీన్ని ఫ్రంట్ షేడ్ తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ గ్లాస్ ని తీసుకొచ్చారు, 5 కాదు విక్టర్స్. సో ప్రొడక్షన్ పరంగా కూడా మనం అప్గ్రేడ్ అనుకోవచ్చు. ఇక దీనిలో వన్ ఆఫ్ ద మేజర్ కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. 6.67 inches కి సంబంధించినటువంటి 1.5K డిస్ప్లే ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే 10-bit ప్యానల్, HDR10+ కి అలాగే డాల్బీ విజన్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇది వచ్చేటప్పటికే 68 బిలియన్ కలర్స్ అయితే ఇది జనరేట్ చేయడంతో పాటు 5:1 కాంట్రాస్ట్ రేషియో కూడా వస్తుంది కాబట్టి బ్లాక్స్ అనేది డీపర్ బ్లాక్ గా రావడం జరుగుతుంది. ఈవెన్ దీని యొక్క స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మనకి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతూ ఉంటుంది. అప్ టు 30 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా, దీంట్లో 144 దాకా కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే 2024 లో కూడా ఇంకా స్టిల్ మనకి 120 Hz అంటే కొంచెం ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో నాకు ఆక్వర్డ్ అనిపిస్తుంది. 144 కూడా తెచ్చుంటే మాత్రం గేమర్స్ కి ది బీస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈవెన్ దీంట్లో ఉండేటువంటి బెజల్ చిన్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ బెజల్ లెస్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ రెండిట్లో కూడా మీకు వచ్చేటప్పటికి 1.74 mm రావడం జరుగుతుంది. వేర్ టాప్ లో మీరు చూసారంటే 1.95
3.5 అలాగే బాటమ్ లో మీరు చూసారంటే 2.37, ఎందుకంటే కింద బాటమ్ డిస్ప్లే కి సంబంధించినటువంటి స్ట్రిప్ ఉంటుంది కాబట్టి నిజంగా ఆల్మోస్ట్ బెజల్లెస్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. బట్ గేమింగ్ ఆడేటప్పుడు ఒకవేళ మీరు కర్వ్ డిస్ప్లేస్ యూజ్ చేస్తున్నారంటే మిస్ టచెస్ అయ్యే అవకాశం. ఆఫ్ కోర్స్ దీనిలో ఆప్షన్ ద్వారా దాన్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ గేమింగ్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే కనుక ఒక్కసారి మీరు ఫిజికల్ గా స్టోర్ ని విజిట్ చేసి టెస్ట్ చేసుకున్న తర్వాత మీరైతే పర్చేస్ చేయండి, ఇది నా రికమెండేషన్. బట్ ఒకవేళ మీరు కనుక కాంటెంట్ వాచ్ ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లయితే కనుక రియల్లీ యూ లవ్ దిస్ డిస్ప్లే. బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది అండ్ దీంట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి 1800 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. హెచ్డిఆర్ కంటెంట్ కానీ అవుట్డోర్ లో కానీ లేదు నార్మల్ గా ఇండోర్ లో లైటింగ్ కండిషన్స్ లో చూస్తున్నారు అన్నట్లయితే మీకు అప్ టు 1200 నిట్స్ దాకా మనకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి PWM డిమ్మింగ్ కూడా 1920 హెడ్స్ గా మనకు రావడం జరుగుతుంది. సో లో లైట్ ఫ్లిక్కరింగ్ ఉంటుంది చూసారా. ఇంకా చెప్పాలంటే చీకట్లో మీరు ఫోన్ చూస్తున్నా కానీ మీ ఐకి ఇది ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేప్పటికి టీవీ రిహెన్లైన్ సర్టిఫికేషన్ కూడా పొందింది. ఇక ఒకవేళ మీరు ఓటీటీలో కాంటెంట్ ఎక్కువగా చూస్తున్నారు అన్నట్లయితే లైక్ అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో కూడా మీకు వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంది. ఈవెన్ నెట్ఫ్లిక్స్ లో కూడా మీరు HDR10 కాంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా డిస్ప్లే విషయంలో మాత్రం వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. ఇక దీనిలో వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఎస్, దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. ఈవెన్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ తో పాటు హైరెస్ ఆడియో వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. బట్ దీంట్లో నేను మిస్ అవుతుంది ఏంటంటే 3.5 ఆడియో జాక్, ఎందుకంటే ఇవి మిడ్ రేంజ్ సెగ్మెంట్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి అక్కడ వైడ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7200U ప్రాసెసర్ ని మనం ముందు తీసుకొని రావడం అనేది ఈవెన్ గ్లోబల్ గా వీళ్ళు లాంచ్ చేసిన లేదా చైనాలో లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్ లో కూడా ఇదే చిప్ సెట్. ఇది 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. 4 నానోమీటర్ అంటే ఆల్మోస్ట్ మనం ఫ్లాగ్షిప్ అని అనుకోవచ్చు. ఈవెన్ దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.8 GHz గా మనకు రావడం జరుగుతుంది. సో డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, లాగ్ లేకుండా చాలా సునాయాసంగా ఎలాంటి యాప్ నైనా మీరు హ్యాండిల్ చేయగలరు. అఫ్ కోర్స్ ఒకవేళ మీరు గేమర్ అయి ఉన్నట్లయితే BGMI కావచ్చు, Asphalt 9 కావచ్చు, ఎలాంటి లాగ్ కాకుండా అలాగే మీడియం సెట్టింగ్స్ తో మీరు దీనిలో గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి 4000 స్క్వేర్ mm కి సంబంధించినటువంటి వేపో ఛాంబర్ టెక్నాలజీని కూడా, అంటే లిక్విడ్ ఛాంబర్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు కాబట్టి సాధారణంగా ఇదైతే హీట్ అవ్వదు. క్వాల్కమ్ తో కంపేర్ చేశారు అంటే ఇది బెటర్ ఆప్టిమైజేషన్ అయిందని చెప్పొచ్చు. ఈవెన్ దీని ANTU2 స్కోర్స్ కూడా మనకి 7 lakh ప్లస్ గా. గిగ్బెన్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికే 1111 అలాగే మల్టీ కోర్ లో వచ్చేటప్పటికే 2653 అండ్ CPU థ్రాటిల్ ని కూడా నేను టెస్ట్ చేసి చూసాను. 80% అబౌవ్ 84% దాకా నాకు రావడం జరుగుతుంది. ఎక్కడ ఓవర్ క్లాక్డ్ గానీ లేదా ఓవర్ గా థ్రాటిల్ చేసినటువంటి ఫీల్ అయితే ఇందులో ఖచ్చితంగా లేదు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ ని మనం ముందు తీసుకొచ్చారు. UFS 3.1 ని కూడా UFS 4.0 కి పుష్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద వే దీంట్లో ఈసారి వీళ్ళు బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే 256GB ని తీసుకొచ్చారు. సో 8 + 256GB + 8GB విర్చువల్ ర్యామ్ అన్నిట్లో కామన్ గా ఉంటుంది. మరొకటి వచ్చేటప్పటికే 12 + 256GB అండ్ మరొకటి వచ్చేటప్పటికే 12 + 512GB. మరి ప్రైజింగ్ ఎంత తెస్తారు అనేది చివరిలో మనం మాట్లాడుకుందాం. అండ్ డైలర్ విషయానికి వచ్చారంటే డిఫాల్ట్ గా మనకి MIUI డైలర్ ని ప్రొవైడ్ చేస్తారు. సో కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు డైరెక్ట్ గా కాల్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఎలాంటి హ్యాంగ్ గానీ లాగ్ గానీ లేదు. బట్ దీనిలో నేను హైపర్ UI తీసుకొస్తారు అనుకున్నాను కానీ హైపర్ OS సారీ. సో దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే MIUI నే మన ముందు తీసుకొని రావడం జరిగింది. బట్ ఖచ్చితంగా దీని అప్డేట్ అంటే హైపర్ UI కి అయితే ఇది అప్గ్రేడ్ అవుతుంది అన్నారు. నేను బ్రీఫింగ్ సెషన్ లో కూడా వాళ్ళని అడిగాను. సో హైపర్ UI కి అయితే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు అన్నారు. అండ్ యాజ్ ఆఫ్ నో వీళ్ళు Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇదే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేసి 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అంటే మేజర్ Android 14 ఇచ్చారు కాబట్టి 15, 16, 17 అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. యాక్చువల్గా ఇప్పుడు మీకు 3 + 4 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు హైపర్ UI వచ్చేటప్పటికే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మీకు జూన్, జూలై ఆ టైంలో దీనిలో రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే టోటల్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు 120 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 120 watts ఆఫ్ ఛార్జర్ కూడా మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. సో ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి జస్ట్ మీకు 19 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ డ్యూయల్ 5G మీద కూడా నేను టెస్ట్ చేసి చూసాను. అండ్ అఫ్ కోర్స్ ఇది టోటల్ గా మీకు ఎ డే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ ఒకవేళ గేమింగ్ ఇట్లాంటివి కన్సిడర్ చేస్తూ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక మళ్ళీ ఈవినింగ్ ఖచ్చితంగా మీరైతే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక దీనిలో ఎన్ని బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్ ని మనకు ప్రొవైడ్ చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ లేదు. కానీ నేనైతే ఎయిర్టెల్ అలాగే జియో రెండిట్లో కూడా నేను టెస్ట్ చేశాను. ఇంటర్నెట్ స్పీడ్స్ ఏవైతే రెగ్యులర్ గా నేను ఫ్లాగ్షిప్ లో మా
ఏరియాలో నేను చూస్తుంటాను 300 Mbps దాకా, అదే స్పీడ్ నేను ఇందులో కాన్స్టెంట్ గా అయితే చూశాను. ఇక దీంట్లో మనకి వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్స్ 6 కూడా మనకు రావడం జరిగింది. ఇంట్రెస్టింగ్ గా ఇండియాలో ఈసారి NFC ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఐఆర్ బ్లాస్టర్ ఉంది, బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో పాటు వైఫై డైరెక్ట్ అలాగే వైఫై డిస్ప్లే కూడా, అంటే వైర్లెస్లీ సీమ్లెస్ గా మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చారంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ని ఇంక్లూడ్ చేయడంతో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ప్లస్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ అని కూడా మనం తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీళ్ళు మొట్టమొదటిసారిగా 200 మెగాపిక్సెల్, అఫ్ కోర్స్ ఇది కూడా పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీతో మనకు వర్క్ అవడం జరుగుతుంది, బట్ ఇన్ సెన్సార్ 2x జూమ్ అయితే మన ముందు తీసుకొచ్చారు. దీని ద్వారా మనకు వచ్చినటువంటి మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే కెమెరాస్ క్యాప్చర్ చేసేటప్పుడు డీటెయిలింగ్ ఈవెన్ జూమ్ చేసినా గానీ మీకు మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. అండ్ పిక్చర్స్ అన్ని కూడా మనకి క్లియర్ గా అలాగే క్రిస్ప్ గా మనకు రావడం జరుగుతుంది. పోర్ట్రేట్ విషయానికి వచ్చారంటే నేను మొత్తం సాటిస్ఫైడ్, కానీ దీంట్లో కూడా నాకు 2x జూమ్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇది కొత్తగా ఏం కాదు, ఆల్రెడీ రియల్మీ అయితే ట్రై చేసింది పోర్ట్రేట్ లో 2x జూమ్. ఇక్కడ కేవలం అపాచర్ అంటే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం కంట్రోల్ చేసుకోగలం. అండ్ ఈవెన్ నైట్ లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ ఈవెన్ 2x కూడా తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక మోర్ కెమెరాకి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఇంటర్ఫేసెస్ ఏదైతే ఉందో కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ తో మన ముందుకు రావడం అయితే జరిగింది. అండ్ అఫ్ కోర్స్ డాక్యుమెంట్స్ లేదంటే బ్లాక్ అండ్ వైట్ ఈవెన్ ఎన్హాన్స్డ్ మోడ్ ద్వారా కూడా మీరు ఫోటోస్ లేదా వీడియోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక దీనిలో మనకు 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా మనం తీసుకొచ్చారు. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ అప్రాక్సిమేట్లీ మీకు 118 డిగ్రీస్ దాకా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ పర్వాలేదు, దీంట్లో డీటెయిలింగ్ కూడా బానే ఉంది. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలం మీకు ప్రైమరీ సెన్సార్ లో మాత్రమే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొచ్చారు. అల్ట్రా వైడ్ యాంగిల్ లో మాత్రం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రం మనకు వర్క్ అవడం జరుగుతుంది. మరొకటి 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ మనం తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. యాజ్ యూజువల్ వీళ్ళ ఆస్థాన సెన్సార్ ఇది. అండ్ దీంట్లో ఈవెన్ ఇంత కాస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. కాస్ట్ పెట్టినా కానీ 4K ఫ్రంట్ వీడియో రికార్డింగ్ అయితే లేదు. ఈవెన్ రేర్ లో కూడా మీరు 4K 30 FPS దాకా మాత్రం వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు, కానీ సో 60 FPS లో అయితే మీరు వీడియో రికార్డ్ చేయలేరు. ఇవాళ రేపు మనకి యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి సో వీళ్ళు ఫ్రంట్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఓవరాల్ గా డీసెంట్ కెమెరా నేను అంటాను. సో ఫ్యూచర్ వచ్చేటువంటి OT అప్డేట్స్ లో వీళ్ళు దీనన్నింటిని కూడా రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక నా ఇనిషియల్ ఇంప్రెషన్ గురించి నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. నాకైతే 3.5 ఆడియో జాక్ మిస్ అయింది. సో దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. బట్ మొట్టమొదటిసారి వీళ్ళు కర్వ్ డిస్ప్లే, అది కూడా 1.5K డిస్ప్లే, ఈవెన్ 12-bit ప్యానల్ ని మన ముందు తీసుకొని రావడంతో పాటు వేగన్ లెదర్ డిజైన్ ఫెంటాస్టిక్, IP68 వాటర్ రెసిస్టెంట్ తో పాటు ఆల్మోస్ట్ ఎక్కడా కాంప్రమైజ్ కానటువంటి నోట్ సిరీస్ లో పర్ఫెక్ట్ మొబైల్ ఫోన్ అని నేను అంటాను. బట్ ప్రైస్ మ్యాటర్స్ ఇక్కడ. సో ప్రీవియస్లీ వీళ్ళు 27,000 రూపాయలు తీసుకొచ్చారు బేస్ వేరియంట్, పెద్దగా మార్కెట్ లోకి అయితే వెళ్ళలేదు. ఈసారి కొంచెం కాంపిటేటివ్ గా లేదా ఇందులో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేబీ అదే ప్రైసింగ్ సెగ్మెంట్ లో తెచ్చినా గానీ డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఒకవేళ అంతకన్నా ప్రైస్ ఎక్కువైంది అన్నట్లయితే మళ్ళీ మార్కెట్ లో కాంపిటీషన్స్ చాలానే ఉన్నాయి. ఎనీవే దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. దానికంటే బిఫోర్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఎందుకంటే ఈసారి దీన్ని టియర్ డౌన్ ని ఒక స్పెషల్ గెస్ట్ తోటి నేనైతే ప్లాన్ చేయబోతున్నాను. గెస్ట్ ని గెస్ట్ చేసిన టియర్ డౌన్ కావాలన్నా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.